ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యద్ అందిస్తారు స్పాట్ నుంచి. సయ్యద్, చెప్పండి, టోటల్ గా చూస్తుంటే గనక శిథిలాల కింద ముగ్గురు ఇప్పటికే చిక్కుకున్నట్టుగా అటు అధికారులు చెప్తున్నారు. కానీ ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అక్కడ స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఎలా చూడాలి, అంటే టోటల్ గా ఎంతమంది ఉండొచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు? ఎస్, గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో ఒక బిల్డింగ్, 7 అంతస్తుల బిల్డింగ్ అకస్మాత్తుగా కుప్పకూలడంతో శిథిలాల కింద ఇప్పటికే ముగ్గురు చిక్కుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అక్కడ డైలీ లేబర్ కూలీలు కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యద్ అందిస్తారు స్పాట్ నుంచి. సయ్యద్, చెప్పండి, టోటల్గా ముగ్గురు చిక్కుకున్నట్టుగా కొంత వరకు ప్రచారం జరుగుతున్నా ఇంకా ఈ సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అటు అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా టోటల్గా ఎంతమంది అక్కడ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది? ఓకే రవిచంద్ర, ఇక్కడైతే ఈ బిల్డింగ్ లో ముగ్గురైతే వర్క్ చేస్తా ఉన్నారు. ఒక్కసారి కుప్ప కూలడం వల్ల అందులో 1 పర్సన్ అయితే వెలికి తీశారు మన రక్షణ సిబ్బంది. ఆ పర్సన్ కూడా చనిపోయారు. ఇంకా 2 ఆ శిథిలావస్థల కింద ఇరుక్కొని అయితే ఉన్నారు. అసలు ఈ బిల్డింగ్ అక్కడ ప్రజలను అడిగి తెలుసుకుంటే ఇది నాసిరకంగా కట్టారు. ఈ బిల్డింగ్ 6 అంతస్తుల భవనం కట్టారు. అసలు జిహెచ్ఎంసీ అసలు నాలా పైన కట్టారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదు. సో దాని మూలంగానే అసలు ఇది కూలిపోవడానికి అన్ని విధాల కారణము. సో దీనిపైన ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి బిల్డింగ్స్ పైన ఒక ప్రత్యేక నిఘా అయితే పెట్టవలసిందిగా కోరుతున్నారని అంజయ్ నగర్ ప్రజలైతే కోరుతున్నారు. ఇప్పుడైతే ఇద్దరైతే శిథిలావస్థ కింద ఉన్నారు. రక్షణ శాఖ సిబ్బంది పూర్తిగా ఆ శిథిలాలను తీసి వాళ్ళిద్దరిని ఎలాగైనా రక్షించాలనే కోణంలో ఉన్నారు. వాళ్ళు ఇంకా బ్రతికారా లేకపోతే చచ్చారా అనేది ఇప్పటి వరకు మన దగ్గర అప్డేట్ అయితే లేదు రవిచంద్ర. అధికారులు చేరుకున్నారా? టోటల్ గా ఎంతమంది అక్కడ అధికారులు ఉన్నారు? రెస్క్యూ సిబ్బంది ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుందా? రవిచంద్ర ప్యారడాన్ని సయ్యద్, అంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా ఒక నాలా పైన అటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మరి ఇన్ని రోజులు అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? పూర్తిగా అక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైనా చేరుకున్నారా? ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పే విధానం ఏంటంటే ఏ విధంగా ఉందంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినా గానీ జిహెచ్ఎంసీ కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడి ఇలాంటి పర్మిషన్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఎవరు పట్టించుకునే అధికారులు అయితే లేరు. ఏ అధికారులు కూడా ఈ విధంగా వచ్చి ఇక్కడ ఎంతో మంది హాస్టల్ విద్యార్థులు ఉన్నారు, ఎంతో మంది సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది కూలీ నాడికి పోయే వాళ్ళు కూడా ఇదే అంజయ్ నగర్ లో ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి అసలు ఏ నాయకుడు పట్టించుకోవడం లేదు. ఇలాంటి నాసిరకమైన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. ఇప్పటికైనా ఇలాంటి బిల్డింగ్స్ పైన ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకొని నిండు ప్రాణాలను కాపాడాలని ఇక్కడ జనాలు అయితే కోరుతున్నారు రవిచంద్ర. ఇది ఏదైనా ఆఫీస్ కి సంబంధించినటువంటి బిల్డింగ్ గా తెలుస్తుందా, లేదంటే అక్కడ డొమెస్టిక్ బిల్డింగ్ అనుకోవచ్చా? మరి పక్కన విజువల్స్ లో చూస్తుంటే మనము పక్కన అపార్ట్మెంట్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టుగా ఉంటున్నాయి. అయితే ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి యజమాన్యమైనా సంప్రదించే ప్రయత్నాలు చేశారా? అక్కడికి ఆయన చేరుకున్నాడా? లేదు, బిల్డింగ్ సంబంధించిన యజమానులతో అయితే ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. కానీ రవిచంద్ర, ఈ బిల్డింగ్ అయితే ప్రస్తుతం అయితే కన్స్ట్రక్షన్స్ లో ఉన్న బిల్డింగ్ టేల్స్ అవన్నీ వేస్తున్నారు. ఇది ఫ్యామిలీలకు ఇస్తారా లేకపోతే హాస్టల్స్ కి ఇస్తారా అనేది ఆ బిల్డింగ్ పూర్తి అయిన తర్వాత వాళ్ళు తీసుకొని నిర్ణయం కింద ఉంటారు. ఎందుకంటే ఇదే ఏరియాలో ఆ హాస్టల్ కి సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి, ఓఏ రూమ్స్ అంటా ఇలాంటి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అది ఇప్పుడే వాళ్ళు చెప్పలేరు దేనికోసం వీళ్ళు వాడతారు రవిచంద్ర. థ్యాంక్ యూ సయ్యద్.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అంజయ్య నగర్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కన్స్ట్రక్షన్ 7 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందులో పనిచేస్తున్నటువంటి 3 కార్మికులు పూర్తిగా ఆ శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు ఇప్పటికే అటు రెస్క్యూ టీం పోలీస్ సిబ్బంది కూడా ఇమ్మీడియట్గా ఘటనా స్థలానికి చేరుకొని ఇమ్మీడియట్ ఆపరేషన్ రెస్క్యూ అయితే చేస్తున్నారు. కానీ ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉండొచ్చు, వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారా అనే విషయంలో కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తూనే ఉన్నారు. మరోవైపు చూస్తుంటే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది ఏంటంటే ఇది ఒక నాలా పైన కడుతున్నటువంటి అక్రమ నిర్మాణం, దీనికి ఎలాంటి పర్మిషన్లు కూడా లేవు. ఇప్పటివరకు జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించలేదు అని చెప్పి ప్రత్యక్ష సాక్షులు అక్కడ చుట్టుపక్కల స్థానికులు అయితే చెప్తున్నారు. సో టోటల్గా బిల్డింగ్ కూలిన తీవ్రతకు పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లు పూర్తిగా కొద్ది వరకు శిథిలాలతో దెబ్బతిన్నట్టుగా కనిపిస్తోంది. వాళ్ళకు కూడా స్వల్పంగా నష్టం వాటిల్లినట్టు అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇక శిథిలాల కింద పూర్తిగా ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దానిపైన అటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తో పాటు పోలీసులు కూడా క్షుణ్ణంగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు.